అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే హాలిడేస్కి ఇంటికి వచ్చాం కదండి, హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము. అందుకని చెప్పేసి అమ్మ అయితే కరకజ్జం చేపించారండి. అండ్ ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటంటే మనమైతే చూద్దాము. దీనికైతే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫస్ట్ శనగపిండి అండి. మేమైతే 1 కప్పు వరిపిండి 2 కప్పులు శనగపిండి తీసుకున్నాము. అండ్ అందులో కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకుని పిండి అయితే కలుపుకుంటూ ఉండాలండి. పిండి కూడా కొంచెం గట్టిగానే ఉండాలా. అండ్ ఇందులో చూపించినట్టు ఇది కరకజ్జం బల్ల, ఇదైతే మ్యాండేటరీ అండి. దీనికైతే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ముందు శాంపుల్కి అసలు వస్తుందా రాదా అనేది చూసుకోవాలా. చూసుకున్న తర్వాత అయితే కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగే పామాలండి. అండ్ సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ ఎప్పుడు హైలో పెట్టుకోవడం వల్ల పైన వేగిపోయి ఎర్రగా అయిపోతాయి, లోపల అయితే ఉడకవండి. కొంచెం పిండిని అయితే కలుపుకుని మొత్తం అంతా వేసుకోవాలండి. అండ్ దీనికి వచ్చేసి చాలా టైమే పడుతుందండి, చాలా ఓపిక్గా అయితే కూర్చోవాలా. పాకం పడుతున్నారండి. మాకైతే 5 కేజీస్ బెల్లం పడింది. అండ్ అందులో అయితే కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఈ పాకం రెడీ అయ్యేలోపు అంటే ఒక పల్చటి ప్లేట్లు అంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాంటి ప్లేట్లు తీసుకుని దాన్ని ప్లేట్ చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మీరు ఎన్నిట్లో వేసుకోవాలనుకుంటే అన్నిట్లోనూ ఆయిల్ అప్లై చేసుకుని అవి వేపుకున్నటువంటి మాత్రం అందులో వెండి. కరకజ్జం దగ్గరికి వచ్చేసరికి అయితే పట్టు అయితే డిఫరెంట్గా ఉంటుందండి, మిగతా అన్నిట్లాగా కాదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కంప్లీట్గా అలా రౌండ్ షేప్లో ఉండాలండి. అప్పుడే మనకి పాకం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. అయితే రెడీ అయిపోయిందండి. మనం ఆల్రెడీ సర్ది పెట్టుకున్న ప్లేట్లలో అయితే పాకం వేసుకోవాలా. అండ్ ఆ వేడి చల్లారకుండా ఉండే లోపే గరిటెలతో అయితే బాగా కలుపుకోవాలండి. మొత్తం అన్ని వాటిల్లోని పాకం వేసుకోవాలా. కున్న తర్వాత మీరు ఏ ప్లేట్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ప్లేట్ మొత్తం వచ్చేలాగా కరకజ్జం అంతా అద్దుకోవాలండి. తర్వాత చేతికైతే ఆయిల్ అప్లై చేసుకుని ఆ కరకజ్జం మీద బాగా అద్దాలి. ఇలా అద్దడం వల్ల పాకం అంతా దానికి పట్టి పర్ఫెక్ట్గా వస్తుందండి. ప్లేట్ల మీద ఆయిల్ అయితే అప్లై చేసిన తర్వాత ఒక ఓవర్ నైట్ అయితే వదిలేయాలండి. అండ్ మాకు కూడా ఇది ఫస్ట్ టైమే, మాకు కూడా ఎవరికి రాదండి. పక్కన ఒక నానమ్మకి వచ్చంటే ఆవిడ వచ్చి చేసి చెప్పారు. చేసాక కానీ తెలియలేదు ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని. ఇంతకుముందు మేము కరకజ్జం అంటే అదొక బిగ్ ప్రాసెస్, చేయలేమేమో అనుకునేవాళ్ళం. బట్ కానీ చాలా ఈజీ అండి. మార్నింగ్ అయితే కరకజ్జు రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. దీన్ని మీకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకోవచ్చండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.